వెల్కమ్ టు డియర్ స్టూడెంట్స్. మన యొక్క పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ అనేది మన ఎగ్జామ్లో అత్యంత కీలక పాత్రను అనేది పోషించడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటూ ఆల్రెడీగా వీక్లీ కరెంట్ ఈవెంట్స్ అనేవి మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ వీక్ కరెంట్ ఈవెంట్స్ అనేది మాట్లాడుకున్నాం. సెకండ్ వీక్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీక్ మనకి థర్డ్ వీక్ సంబంధించినటువంటి కరెంట్ అప్డేటెడ్ ఇష్యూస్ గురించి అనేది మాట్లాడుతున్నాం. అయితే ఈ థర్డ్ వీక్లో అత్యంత ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి, జాతీయ అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏంటి, అదేవిధంగా కొన్ని ప్రాముఖ్యత కలిగినటువంటి మరికొన్ని అంశాల గురించి కూడా ఇక్కడ మాట్లాడతాం. అందులో భాగంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి అనేది పోటీ పరీక్షల దృష్ట్యా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రజెంట్ ట్రెండ్ అనుగుణంగా ఎక్కువగా కీలక పాత్ర అనేది పోషించడం అనేది జరుగుతుంది. అందుకే మనం కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రత్యేకంగా దీన్ని ఒక సబ్జెక్ట్గా అనేది ఎప్పుడూ చూడకూడదు. ఎప్పుడైతే దీన్ని ఒక సబ్జెక్ట్గా చూస్తామో అప్పుడు మనకి అనేది దీని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. కరెంట్ అఫైర్స్ తర్వాత చదువుదాంలే అని. ఎప్పుడూ కూడా స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే స్టాక్ డేటా ఏదైతే మనం ప్రిపేర్ అవుతామో, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, లేకపోతే జోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఆ స్టాక్తో పాటు మనకి ఇంకా ఏంటంటే కరెంట్ ఇష్యూస్ అనేవి అప్డేటెడ్గా మనకి కాంటెంపరీ ఇష్యూగా పరిగణిస్తూ ఇది ఎక్కడ అప్డేట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కీలకమైనటువంటి అవగాహన అభ్యర్థిలో ఎప్పుడు వస్తుందంటే స్టాక్కి ఈక్వల్గా కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఎందుకు కాదు అంటున్నామంటే అన్ని సబ్జెక్టుల్లో ఉండేటువంటి అప్డేటెడ్ విషయాలు అనేవి ఇందులోనే వస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని సబ్జెక్టుల యొక్క సమూలమే ఏంటి అంటే మనకి కరెంట్ ఈవెంట్స్ అనేది. ఓకే రైట్, ఇంకా మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ వీక్ మన కరెంట్ ఈవెంట్స్లో అత్యంత ప్రధానంగా కొన్ని అంతర్జాతీయ అంశాలు అనే వార్తల్లోకి వచ్చాయి మనకి. అవి ప్రధానంగా ఏంటి అంతర్జాతీయ అంశాలంటే, ఒకటి వరల్డ్ బ్యాంక్ యొక్క నివేదిక అనేది వరల్డ్ బ్యాంక్ యొక్క నివేదిక అనేది మనకి రావటం జరిగింది. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే భారత సరిహద్దుల్లో చైనా యొక్క వక్రబుద్ధి అనేసి అంటున్నాం. అంటే చైనా భారత్ మధ్య ఉండేటువంటి సరిహద్దు వివాదాలు మరొకసారి మనకి వార్తల్లోకి రావటం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇండియా ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం, దీన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని కూడా అంటారు. అలా భారతదేశం ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటూ వార్తల్లోకి వచ్చింది మనకి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒక అంటార్కిటికా బిల్లుకి సంబంధించి లోక్సభ అనేది ఆమోదం పొందింది. అలా అంటార్కిటికా బిల్ ఏంటి, అసలు అంటార్కిటికా ట్రీట్ ఏంటి, ఈ బిల్లులో ఉండేటువంటి ప్రధాన అంశాలు ఏంటి, భారతదేశం ఎందుకు ఈ బిల్లు చేసింది, ఇటువంటి అంశాలనే మనం చూస్తాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి గత 6 months నుండి, అదేవిధంగా లాస్ట్ వీక్, అంతకు ముందుల వీక్ కూడా చూసుకున్నట్లయితే శ్రీలంక సంక్షోభం అనేది మనకు వార్తల్లో ఉంది. ఈసారి కూడా మనకి శ్రీలంక సంక్షోభం అనేది వార్తల్లోకి వచ్చింది. అది ఏంటంటే శ్రీలంకకు అనేది భారతదేశం ఆర్థిక సహాయం అందిస్తూ ఒక న్యూస్గా, మరొక న్యూస్ ఏంటి అంటే శ్రీలంకలో ఉండేటువంటి అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది తీసుకురావాలని అక్కడ ఉండేటువంటి వ్యతిరేక వర్గాలనే ప్రయత్నిస్తున్నాం. అది కూడా మనం చూస్తాం. ఇక కోవిడ్-19 బ్రీత్ ఎనలైట్ కిట్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఇది అమెరికాకు చెందినటువంటి కిట్టు, అంటే బ్రీతింగ్ ద్వారా అనేది కరోనా నిర్ధారణ చేసేటువంటి ఒక కిట్టు. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూస్తాం. మీకు రీసెంట్గా తెలిసిందే, ఇటీవల కాలంలో 21-22 అంటే ఏప్రిల్ 21, ఏప్రిల్ 22 ఈ 2 తేదీల యొక్క ప్రాధాన్యత ఏంటంటే బ్రిటన్ ప్రధాని అయినటువంటి బోరిస్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా భారత్కి మరియు బ్రిటన్కి మధ్య కొన్ని రక్షణ ఒప్పందాలు, మరికొన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క వాణిజ్య ఒప్పందాలు అనేవి కుదిరాయి. కాబట్టి దాని గురించి మాట్లాడతాం. అదేవిధంగా యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యకి సంబంధించినటువంటి ఒక సబ్ ఆర్గనైజేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ వారితో ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంది యుఎన్డిపి అనేది. ఆ అగ్రిమెంట్ ఏంటి, ఆ అగ్రిమెంట్లో ఉండే ప్రధాన అంశాలు ఏంటనేది చూస్తాం. ఈ 8 లేదా 9 అంశాలు అనేవి ఈ వీక్ కరెంట్ ఈవెంట్స్లో అత్యంత ప్రామాణికంగా అనేవి మనకు ఉంటున్నాయి. సరే, ఇక మనం ఫస్ట్ వన్ మనకు చూసుకున్నట్లయితే పేదరికంపై వరల్డ్ బ్యాంక్ యొక్క నివేదిక అంటున్నాం. ఇక్కడ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించండి. మనం కరెంట్ అప్డేటెడ్ అనే కాకుండా దానికి సంబంధించినటువంటి స్టాక్ రిలేటెడ్ అంశాలను కూడా మనం చర్చించడం అనేది జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం నేను చూసా లాస్ట్ వీక్, అంటే ఫస్ట్ వీక్ ఏప్రిల్ 1కి, సెకండ్ వీక్ ఏప్రిల్ 1కి,
వ్యూవర్స్లో అనేది మార్పు అనేది వచ్చింది. మొదటి వీడియో అనేది కొంచెం తక్కువ మంది చూసినప్పటికీ తర్వాత సెకండ్ వీక్ వీడియో అనేది చూసుకున్నట్లయితే వేల మంది అనేది చూస్తూ ఉన్నారు. కొంచెం మంది అంటే కాస్త అంటే మనం చెప్పేటువంటి సబ్జెక్ట్లో ఖచ్చితంగా అనేది క్యాపబిలిటీ అనేది ఉంటే ఖచ్చితంగా అనేది చూస్తారు అనడానికి ఈ 2 వీడియోస్ అనేదే కారణం. కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఎఫిషియెంట్గా అనేది ఈ కరెంట్ ఈవెంట్స్ అనేది మీకు ఇవ్వడానికి అనేది నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందులో చూడండి, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఈ వీక్ కరెంట్ ఈవెంట్స్లో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పేదరికంపై వరల్డ్ బ్యాంక్ యొక్క నివేదిక అంటున్నాం మనం. ఇది మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేదరికం అనేటువంటి చాప్టర్లో మీరు ఏం చేసుకోవాలంటే లింకప్ చేసుకుంటూ చదవాలి. ఇలా మీకు ఎక్కడ లింకప్ చేసుకొని చదవాలనే విషయాన్ని కూడా నేను చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళి కాస్త దీన్ని అనేది అప్డేట్ చేసుకోవాలి మీరు. ఓకే రైట్, వరల్డ్ బ్యాంక్ ఇండియా అంటున్నాం. యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ మాట్లాడిన తర్వాత స్టాక్ విషయాల గురించి అనేది మాట్లాడదాం. ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ యొక్క పేదరికం మీద వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అనేది కరెంట్ అప్డేట్ విషయాలు అనేవి ఫస్ట్ మాట్లాడదాం మనం. కరెంట్ ఇష్యూస్ గురించి అనేది మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఫస్ట్ కరెంట్ ఇష్యూస్ అనేవి చూసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ అనేది దేని మీద అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి, మనకి పేదరికం పైన అనేది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా భారతదేశంలో ఈ పేదరికాన్ని కానీ నిరుద్యోగాన్ని కానీ అంచనా వేసేటువంటి సంస్థ ఏది అంటే మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ అనేది అంచనా వేయడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా భారతదేశం యొక్క పేదరికం గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండేటువంటి ఒక వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా వేయడం అనేది జరిగింది. కాబట్టి వరల్డ్ బ్యాంక్ భారతదేశం యొక్క పేదరికం అనేది ఎంత అంచనా వేయడం అనేది జరిగిందంటే ఇటీవల కాలంలో భారతదేశంలో ఎంత అంటే ఈ యొక్క 10.2% అనేది భారతదేశంలో పేదరికం అనేది అంచనా వేయడం అనేది జరిగింది. ఎలా అంచనా వేశారు అంటే ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అనేది అంచనా వేయడం జరిగింది. అంటే ఇది బేసిక్గా 2011 అదేవిధంగా 2019 ఈ సంవత్సరానికి సంబంధించి అంటే గడిచిన 9 ఏళ్ళలో అంటే 2011వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు వరల్డ్ బ్యాంక్ భారతదేశం యొక్క పేదరికాన్ని అనేది తీసుకోవడం అనేది జరిగింది. అలా తీసుకునే సందర్భంలో భారతదేశం అనేది ఈ యొక్క పేదరికం అనేది 2011లో మనకు చూసుకున్నట్లయితే 22.5% అనేది ఉండడం అనేది జరిగింది. 22.5% అనేది 2011లో అనేది పేదరికం ఉన్నది. కానీ ప్రజెంట్ 2019 నాటికి భారతదేశం యొక్క పేదరికం ఎంత అంటే 10.2% అనేది అంచనా వేయడం జరిగింది. అంటే ఎంత తగ్గింది అంటే 12.3% అనేది భారతదేశంలో పేదరికము అనేది తగ్గింది. ఇలా తగ్గిందని ప్రపంచంలో ఏ ఆర్థిక సంస్థ అంచనా వేయడం జరిగిందంటే వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా వేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ భారతదేశం యొక్క పేదరికాన్ని వరల్డ్ బ్యాంకు ఎంత శాతము అనేది తగ్గిందని అంచనా వేసిందని అడిగారంటే 12.3% అనేది తగ్గింది అని అంచనా వేయడం అనేది జరిగింది. ప్రజెంట్ భారతదేశం యొక్క పేదరికం ఎంత ఉంది అంటే 10.2% అనేది భారతదేశం యొక్క పేదరికం అనేది ఉంది. ఇది గత 2011వ సంవత్సరంలో ఎంత ఉండేదంటే 22.5% ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ ఎంతకంటే 10.2% అనేది మనకి ఏంటంటే ఉండడం జరిగింది. కాబట్టి ఎంత తగ్గింది అంటే 12.3% అనేది తగ్గింది. అయితే ఈ పేదరికం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేది చూసుకున్నట్లయితే ఈ పేదరికము ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేది తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పేదరికాన్ని తీసుకున్నట్లయితే ప్రెజెంట్ మనకు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 11.3% అనేది ఉండడం అనేది జరిగింది. ఇదే గ్రామీణ ప్రాంతాల్లో మీరు తీసుకున్నట్లయితే పేదరికం అనేది 26.3% అనేది ఉండేది. ఎప్పటికీ 2011వ సంవత్సరంలో మీరు తీసుకున్నట్లయితే 26.3% అనేది ఉండేది. కానీ ప్రజెంట్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ 2019 అంటే గడిచిన 9 ఏళ్ళలో ఎంతకంటే 11.3% అనేది గ్రామీణ పేదరికం అనేది తగ్గిందని చెప్పొచ్చు. మరి గ్రామీణ పేదరికం అనేది ఇంత తగ్గడానికి గల కారణం ఏంటి? ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతులు అనేవాళ్ళు ఉంటారు కదా. ఈ రైతులు అనే ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి పెద్ద రైతులు అనేవాళ్ళు అదేవిధంగా చిన్న రైతులు అనేవాళ్ళు అనేది ఉండడం జరుగుతుంది.
ఈ పెద్ద రైతుల యొక్క ఆదాయం అంట 2% అనేది పెరిగిందంట. అదేవిధంగా చిన్న రైతుల యొక్క ఆదాయం అంట 11% అనేది పెరగడం అనేది జరిగింది. అలా రైతుల యొక్క ఆదాయం అనేది పెద్ద రైతుల్లో 2%, చిన్న రైతుల్లో 11% అనేది పెరగడం వల్ల ఈ యొక్క గ్రామీణ పేదరికము అనేది ఆదాయం పెరగడం వల్ల పేదరికం ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి ప్రజెంట్ ఎంత తగ్గిందంటే 11.3% అనేది భారతదేశంలో గ్రామీణ పేదరికం ఉందని ఏ బ్యాంక్ అనేది అంచనా వేయడం జరిగిందంటే వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా వేయటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇదే టైంలో అర్బన్లో అనేది చూసుకున్నట్లయితే, అంటే పట్టణ ప్రాంతాల్లో అనేది చూసుకున్నట్లయితే పేదరికం అనేది పట్టణ ప్రాంతాల్లో 2011 సంవత్సరం నాటికి 4.2% అనేది ఉండేది పేదరికం మనకి. ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ అనేది 6.3% అనేది తగ్గడం అనేది జరిగింది. అంటే అర్బన్లో పట్టణ ప్రాంతాల్లో అనేది 2011 సంవత్సరం నాటికి 4.2% ఉంటే 6.3 అనేది ఎప్పటికి ఉన్నదంటే 2019 సంవత్సరం నాటికి ఉన్నది. అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా పేదరికం తగ్గిందా పెరిగిందా అంటే తగ్గింది. కాబట్టి ఇలా నివేదిక అనేది ఎవరు ఇవ్వటం జరిగిందంటే వరల్డ్ బ్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మన మైండ్లో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి వరల్డ్ బ్యాంక్ పేదరికం మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ యొక్క స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూస్ కూడా మాట్లాడదాం. ఫస్ట్ వీటి మీద మనకు అవగాహన అనేది ఉండాలి. అంటే ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ అనేది పేదరికం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఏంటి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చిందో చూడాలి. ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చింది? వరల్డ్ బ్యాంకు గడిచిన 9 ఏళ్లని ప్రాతిపదికగా తీసుకుంటూ, అంటే 2011 నుండి 2019 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ వరల్డ్ బ్యాంక్ అనేది భారతదేశం యొక్క పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు 2011లో భారతదేశం యొక్క పేదరికం అనేది 22.5% ఉంటే ప్రెజెంట్ భారతదేశం యొక్క పేదరికం అనేది 10.2% ఉంది. అంటే తగ్గింది కదా. ఎంత తగ్గిందని అంచనా వేసిందంటే 12.3% అనేది భారతదేశంలో పేదరికం అనేది తగ్గింది అని అంచనా వేయడం అనేది జరిగింది. ఇలా అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక సంస్థ ఏదంటే వరల్డ్ బ్యాంక్ అనేసి అంటున్నాం. మరి ఈ యొక్క పేదరికంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత పేదరికం ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎంత పేదరికం ఉందని కూడా అంచనా వేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అనేది 2011 కంటే 26.3% ఉండేదంట. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అంటే మనకి 11.3% అనేది ఉందని. అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 14.2% ఉంటే ఇప్పుడు 6.3% మాత్రమే పేదరికం ఉంది అని చెప్పడం జరిగింది. ఇలా పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏమైందంటే ఈ యొక్క వ్యక్తుల యొక్క ఆదాయం అనేది పెరగడం జరిగింది. ఎప్పుడైతే వ్యక్తుల ఆదాయం పెరిగిందో ఆటోమేటిక్గా పేదరికం అనేది తగ్గుతుంది. కాబట్టి ఎంత శాతం తగ్గిందని అంచనా వేసిందంటే 12.3% పేదరికం అనేది భారతదేశంలో తగ్గింది. ప్రెజెంట్ భారతదేశంలో పేదరికం 10.2% అనేది ఉందని అంచనా వేసిన సంస్థ ఏదంటే వరల్డ్ బ్యాంక్. ఇది మనకి ప్రెజెంట్ కరెంట్ అప్డేట్లో ఉండేటువంటి ప్రధానమైన అంశాలు, కరెంట్లో ఉండేటువంటి న్యూస్, ఈ వీక్లో వచ్చిన న్యూస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అసలు వరల్డ్ బ్యాంక్ ఏంటి, అసలు వరల్డ్ బ్యాంక్ ఎలా ఏర్పడింది, వరల్డ్ బ్యాంక్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఇలాంటి అంశాలు అనేవి ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు అనేవి చూసుకుంటే ఇది మీకు మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఇంపార్టెంట్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 దగ్గరలో వరల్డ్ బ్యాంక్ గురించి వస్తుంది. ఒకటి ఎక్కడంటే పేదరికము అనేటువంటి లెసన్లో అనేది రావడం జరుగుతుంది. 2 ఎక్కడంటే మనకి బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటి లెసన్లో కూడా మనకి దేని గురించి వస్తుందంటే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ గురించి వస్తుంది. కాబట్టి ఆ 2 లెసన్లో కూడా వరల్డ్ బ్యాంక్ గురించి ఖచ్చితంగా మనం చదువుకోవాలి కంటే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ నేను లింక్ చేస్తాను. అసలు వరల్డ్ బ్యాంక్ అనేది చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే 1944 సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం అనేది ముగిసిపోవడం అనేది జరుగుతుంది. ఈ 2వ ప్రపంచ యుద్ధం అనేది ముగిసిపోయిన తర్వాత ప్రపంచంలో ఇక భవిష్యత్తులో ఆర్థిక మాంద్యాలు అనేవి రాకుండా, అంటే ఎకనామికల్ రిసెషన్స్ అనేవి రాకుండా, అదేవిధంగా ఇంకా ఏంటి ఇటువంటి ప్రపంచ యుద్ధాలు అనేవి జరగకుండా ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక పరమైనటువంటి సహకారము అనేది ఉండాలి. ఇలా ఆర్థిక పరమైనటువంటి సహకారము ఉంటే బాగుంటుందని 1944లోని బ్రెటన్ వుడ్స్ అనేటువంటి ఒక సమావేశం అనేది జరుగుతుంది. ఏంటా సమావేశం? మనకి బ్రెటన్ వుడ్ సమావేశం అనేది జరుగుతుంది. ఈ బ్రెటన్ వుడ్ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే అమెరికాలో అనేది జరగడం అనేది జరుగుతుంది. అలా అమెరికాలో జరిగినటువంటి బ్రెటన్ వుడ్ సమావేశంలో కీలకంగా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఈ యొక్క దేశాల మధ్య ఆర్థిక సహకారం అనేది ఉండాలంటే కొన్ని సంస్థలు అనేది ఏర్పాటు చేయాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది.
ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారంగా మనకి ఏంటంటే IMF అనేటువంటి ఒక సంస్థ, అదేవిధంగా రెండోది ఏంటంటే IBRD అనేటువంటి ఒక సంస్థ అనేవి ఏర్పడటం అనేది జరుగుతుంది. IMF అనేటువంటి ఒక సంస్థ, IBRDO అనేటువంటి ఒక సంస్థ ఏర్పడుతుంది. మూడో సంస్థ కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు, అదే ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని. కానీ ఈ సంస్థ అనేది ఏర్పాటు అనేది జరగదు. ఆ సమావేశం ద్వారా ఈ రెండు సంస్థలే ఏర్పడతాయి. ఒకటి ఏంటి, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని, అదేవిధంగా ఇంకోటి ఏంటి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. దీన్నే సింపుల్గా మరొక పేరు ఏం పేరుతో పిలుస్తున్నామంటే వరల్డ్ బ్యాంక్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ వరల్డ్ బ్యాంక్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అనే పేరుతో ఏర్పడింది. వరల్డ్ బ్యాంక్ పేరు ఏంటంటే IBRD అంటున్నాం. అలా మనకి IMF అండ్ IBRD అనేవి మనకి ఏంటంటే ఈ యొక్క 1945లో అనేవి ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఈ 1945లో వాషింగ్టన్ డీసీ ఎక్కడ ఉంది, మనకి అమెరికాలో ఉంటుంది. ఈ వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్ అనేది ఈ రెండు సంస్థలు కూడా ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ IMFని విడిచిపెట్టేయండి. ఇప్పుడు మనకి న్యూస్లో ఉండేటువంటి ఇష్యూ ఏంటి, IBRD లేదా వరల్డ్ బ్యాంక్ అనేది న్యూస్లో ఉంది కదా. కాబట్టి ఎప్పుడు ఏర్పడిందంటే 1945, హెడ్ క్వార్టర్ ఏదంటే వాషింగ్టన్ డీసీ. మరి వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి పేదరికము ఏదైతే ఉంటుందో ఆ పేదరికాన్ని నిర్మూలించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. పేదరికాన్ని నిర్మూలించడం దేని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే వరల్డ్ బ్యాంక్. మరి ఏ విధంగా నిర్మూలిస్తుందంటే ఇది ప్రపంచ దేశాలకు అనేది దీర్ఘకాలికమైనటువంటి రుణాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. లాంగ్ టర్మ్ లోన్స్ అనేది దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉంటాయో అలా దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలికం అంటే ఎంతకాలం అంటే ఒక 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు కూడా కొన్ని దేశాలకు అనేది లోన్ ఫెసిలిటీస్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. అలా దీర్ఘకాలిక రుణాలు అనేది ప్రపంచ దేశాలకు ఇస్తూ ఆ ప్రపంచ దేశాల మధ్య ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం కృషి చేసినటువంటి ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఏది అంటే మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అనేది. మనకి ఎప్పుడు ఏర్పడిందో నేర్చుకున్నాం, దీని ప్రధాన ఉద్దేశం నేర్చుకున్నాం, దీన్ని ఏం చేస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, వరల్డ్ బ్యాంకు ఎవ్రీ ఇయర్ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వరల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఒక సంస్థ ఏదంటే వరల్డ్ బ్యాంక్ అనేటువంటి ఒక సంస్థ. కాబట్టి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఇచ్చేటువంటి సంస్థ ఏదంటే మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్. ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి స్టాక్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే భారతదేశం యొక్క పేదరికాన్ని ఎంత అంచనా వేయడం జరిగింది, 10.2%గా అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో పేదరికం, గ్రామీణ పేదరికాన్ని మరియు పట్టణ పేదరికాన్ని అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. అలా వార్తల్లోకి వచ్చింది కాబట్టి కరెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతూ స్టాక్ ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ కరెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూ అనేది ఈ వీక్లో మనకి ఏంటంటే చూడండి, అబ్జర్వేషన్ చేయండి. భారత సరిహద్దులకు సమీపంలో చైనా వక్రబుద్ధి అనేది, ఇది ఇప్పుడు కాదండి, గత 1 year 2 years నుండి కూడా చైనా అనేది అంటే ఫస్ట్ కరోనా వేవ్ నుండి కూడా చైనా మనకి న్యూస్లో అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ మధ్యన మనం చూస్తున్నాం చైనా అనేది తమ యొక్క అక్రమ నిర్మాణాలు అనేవి భారత సరిహద్దుల్లో చేపడుతుందని. అదేవిధంగా చైనా పాంగ్యాంగ్ అనేటువంటి ఒక సరస్సు దగ్గర, అక్సై చీన్ అనే ప్రాంతంలో పాంగ్యాంగ్ అనే సరస్సు ఉంటుంది కదా, ఆ సరస్సు దగ్గర కొంత సైన్యాన్ని మెహరించిందని మనం చదువుకున్నాం గతంలో. అదేవిధంగా ఈ యొక్క బార్డర్ సరిహద్దుల్లో చైనా తాత్కాలికంగా కొన్ని గ్రామాలను కూడా ఎస్టాబ్లిషన్ అనేది చేయడం జరిగిందని చదువుకున్నాం. ఇవన్నీ కూడా చైనా యొక్క దేని గురించి అంటే సరిహద్దుల్లో ఇలా చైనా అనేది ఏర్పాటు చేయడం అనేది చైనా యొక్క వక్రబుద్ధికి అనేది ఒక నాందండి. మరి ఈరోజు ఎందుకు చైనా అనేది మనకి వార్తల్లోకి వచ్చిందంటే ఈ పాంగ్యాంగ్ అనేటువంటి సరస్సు దగ్గర చైనా అనేది ఒక వంతెన నిర్మాణం అనేది చేయడం అనేది జరిగింది. అంటే ఒక బ్రిడ్జిని అనేది నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసే దశ కూడా పూర్తి అవడంతో ఇక్కడ చైనా ఏం చేసిందంటే కొత్తగా భారతదేశం యొక్క సరిహద్దులకు ఆనుకునేటువంటి కొన్ని ప్రదేశాల్లో మొబైల్ టవర్స్ అనేది కూడా అరేంజ్మెంట్ చేయడం అనేది జరిగింది. అంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక చర్య, ఒక వక్రబుద్ధిని అనేది మళ్ళా ఎవరు చూపించారంటే చైనా చూపించడం అనేది జరిగింది. అయితే అలా టెక్నాలజీ పరంగా ఎప్పుడైతే మనకి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం మొబైల్ టవర్లు ఇస్తుందో భారతదేశం యొక్క రహస్యాలను కూడా పసిగట్టేటువంటి సందర్భాలనే ఉంటాయి.
కాబట్టి ఆ యొక్క ప్రధానమైనటువంటి అంశంతో చైనా అనేది న్యూస్లోకి అనేది రావడం జరిగింది. ఇది ఒక మిస్లీనియస్ ఇష్యూ, కరెంట్ పరంగా మిస్లీనియస్ ఇష్యూ. కానీ స్టాక్ పరంగా ఈసారి మనకి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చైనాకి ఇండియాకి ఉండేటువంటి రిలేషన్స్ గురించి అనేది అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చెప్పాను. ఏం చెప్పాను? పాంగ్యాంగ్ సరస్సు దగ్గర వంతెన నిర్మాణం అనేది పూర్తిగా వచ్చింది. ఆ వంతెన నిర్మాణానికి దగ్గరలోనే ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే చైనా సెల్ ఫోన్ టవర్లను కూడా నిర్మించడం అనేది జరిగింది. అలా నిర్మిస్తూ మొబైల్ టవర్లు నిర్మిస్తూ చైనా అనేది ఏంటంటే వార్తల్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మరి దీనికి సంబంధించినటువంటి స్టాక్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే మీకు ఇండియా మ్యాప్ మీద కాస్త అవగాహన అనేది ఉన్నట్లయితే ఇప్పుడు ఇండియాలోకి సంబంధించి చూసుకున్నట్లయితే చైనా అనేటువంటిది మనకి ఈ ఏరియాలో ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశం చైనాతో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది? ఆల్రెడీ మీరు జోగ్రఫీ చదివే ఉంటారు, చెప్పమ్మా. ఈ యొక్క చైనా అనేది భారతదేశంతో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుందంటే 3488 కిలోమీటర్ల సరిహద్దును అనేది పంచుకోవడం అనేది జరుగుతుంది. అంతేగా, అత్యధిక ఎక్కువ సరిహద్దు బంగ్లాదేశ్తో అనేది పంచుకుంటున్నాం. ఆ తర్వాత ఎక్కువ సరిహద్దు దేంతో పంచుకుంటున్నామంటే చైనాతో భారతదేశం అనేది సరిహద్దును పంచుకుంటుంది. మరి చైనాతో భారతదేశం ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? ఏ రాష్ట్రాలంటే ఒక కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి లడఖ్తో పాటు అదేవిధంగా ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం, సిక్కిం అనేటువంటి రాష్ట్రం, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతము అనేది. ఈ యొక్క ఉత్తరాఖండ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇవి 4, లడఖ్ అనేటువంటి ఒక కేంద్ర పాలిత ప్రాంతం. మొత్తం ఈ 5 రాష్ట్రాలు దేంతో అనేది సరిహద్దును పంచుకుంటుందంటే చైనాతో సరిహద్దు అనేది పంచుకోవడం అనేది జరుగుతుంది. ఇక చైనాకి మనకి ఉండేటువంటి సరిహద్దులను ప్రధానంగా ఏ యొక్క సరిహద్దు చైనాకి భారత్కి మధ్య ఉండేటువంటి సరిహద్దు రేఖ పేరు ఏంటంటే మనమందరం చదువుకుంటాం మెక్మోహన్ లైన్ అని చదువుకోవడం అనేది జరుగుతుంది. ఏం లైన్ అండి? మెక్మోహన్ లైన్ అని చదువుకోవడం అనేది జరుగుతుంది. మరి భారత్కి చైనాకి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఏంటి? భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు చైనాతో ఏ సమయం మొట్టమొదటిసారిగా యుద్ధం ఎప్పుడు యుద్ధం జరిగిందంటే 1962వ సంవత్సరంలో చైనాకి భారత్కి అనేది యుద్ధం అనేది జరిగింది. మీరు జోగ్రఫీ పాయింట్లో నేర్చుకుంటారు. మరి ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఈ యుద్ధం జరగకముందర చైనాకి మనకి ఒక ఒప్పందం అనేది జరిగింది. ఆ ఒప్పందం ఏం చెప్పగలరా? 1954లో జరుగుతుంది. చెప్పండి, ఏ ఒప్పందం? పంచశీల అగ్రిమెంట్ అనేది జరుగుతుందండి. పంచశీల అగ్రిమెంట్ అనేది భారతదేశం ఏ దేశంతో కుదుర్చుకుందంటే చైనా దేశంతో కుదుర్చుకుంది. మరి ఈ పంచశీల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ పంచశీల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక దేశం యొక్క అంతరంగిక వ్యవహారాల్లో మరొక దేశం అనేది తలదూర్చకూడదు. ఒక దేశ అంతరంగిక వ్యవహారాల్లో మరొక దేశం అనేది తలదూర్చకూడదు అనేది పంచశీల అగ్రిమెంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి ఇప్పుడేమవుతుందంటే 1959 నాటికి ఇక్కడ చైనా దగ్గర మనకి ఏంటంటే టిబెట్ అనేటువంటి ఒక ప్రాంతం అనేది ఉంటుంది. ఈ టిబెట్లో ఉండేటువంటి ఒక పర్సన్ ఎవరంటే దలైలమా అనేటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఈ చైనా అనేది టిబెట్ అనేది ఆక్రమించేటప్పుడు చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే దలైలమా అనేటువంటి వ్యక్తి. ఈ దలైలమా పోరాటం చైనాకి అగెనిస్ట్గా పోరాటం చేయటం వల్ల ఈయన మీద సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ అనేవి జారీ అవుతాయి. అప్పుడు దలైలమా ఏం చేస్తారంటే ఇండియాకి అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఇండియాలో ధర్మశాల అనే ప్రాంతంలో దలైలమాకి అనేది ఇండియా ఆశ్రమం ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా చైనా ఏం చేస్తుందంటే మాకు దలైలమాని అప్పగించండి అంటుంది. అప్పుడు భారతదేశం ఏమవుతుందంటే దలైలమా అనేది మాకు బౌద్ధ గురువు, మాకు గురువుతో సమానం, ఒక దేవుడితో సమానమని ఇటువంటి నీతి వాక్యాలు అనేవి చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచించండి, పంచశీల అగ్రిమెంట్లో మనం చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? పంచశీల అగ్రిమెంట్లో ఒకరి యొక్క అంతరంగిక వ్యవహారాల్లో మరొకరు తల దూర్చకూడదు అని చెప్పాం. కాబట్టి ఇక్కడ దూర్చామా లేదా? 1959 ఆయన కాపాడడం వల్ల. ఎప్పుడైతే దూర్చామో 1962వ సంవత్సరంలో చైనాకును ఇండియాకి మధ్య వార్ అనేది జరుగుతుంది. అలా మొట్టమొదటిసారిగా భారతదేశం చైనాతో 1962లో యుద్ధానికి అనేది కారణమవుతుంది. ఈ యుద్ధంలో జరిగిన ఫలితం ఏంటి? ఈ యుద్ధంలో జరిగిన ఫలితం ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి అక్సై చిన్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ అక్సై చిన్ ప్రాంతాన్ని ఈ ఏరియాలో ఉంటుంది. ఇది ఎవరు పట్టుకుని వెళ్ళిపోయారు? చైనా వాడు పట్టుకుని వెళ్ళిపోయాడు.
ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక గీత గీసుకొని చైనాకి భారతదేశానికి మధ్య ఉండేటువంటి ఒక గీత అని చెప్పుకుంటాం. దాన్ని ఏంటి యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అనేసి అంటాం, వాస్తవ దిన రేఖ అనేసి అంటున్నాం. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఇదే, మనకు వార్తల్లోకి వచ్చింది, ఈరోజు వార్తల్లోకి వచ్చింది ఏంటి, ఈ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఏదైతే ఉందో భారత వాస్తవ దినరేఖ, అంటే భారత్కి చైనాకి మధ్య ఉండేటువంటి ఈ వాస్తవ దినరేఖ ఏదైతే ఉందో అక్కడే పాంగ్యాంగ్ అనే సరస్సు ఉంటుంది. ఆ పాంగ్యాంగ్ అనే సరస్సు దగ్గరే ఏముంటుంది అంటే మనకి ఈ మొబైల్ టవర్లు వంతెన అనేది నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చైనా అనేది మనకి న్యూస్లోకి అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద అవగాహన ఉంటే కదా మనకేంటి కరెంట్ విషయం అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుందంటే కాస్త కొంచెం కష్టమవుతుంది. అందుకే స్టాక్ రిలేటెడ్గా కరెంట్ ఈవెంట్స్ అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3488 కిలోమీటర్లు చైనాతో ఏ రాష్ట్రాలు ఏ కేంద్రపాలిత ప్రాంతం సరిహద్దు పంచుకుంటుంది, చైనాకి భారత్కి మధ్య ఉండేటువంటి లైన్ పేరేంటి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా చైనాకి భారత్కి మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరిందంటే భారత ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు చైనా ప్రధాని అయినటువంటి చౌ ఎన్ లై అనేటువంటి వ్యక్తి 1954లో చైనా యొక్క ప్రధాని మనకి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందమే పంచశీల. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, ఒకరి యొక్క అంతరంగిక వ్యవహారాల్లో మరొకరు తలదూర్చకూడదు. కానీ 1959లో ఏమైంది, దళాయిలమ భారతదేశానికి రావడం వల్ల భారతదేశం అనేది ఆయనకు ఆశ్రయాన్ని కల్పించింది. ఎప్పుడైతే చైనాకు వ్యతిరేకంగా భారతదేశం మారామో 1962లో చైనాతో యుద్ధం అనేది ప్రారంభమైంది. దానివల్ల మనకు జరిగిన నష్టం ఏంటంటే అక్సై చీన్ అనే ప్రాంతం భారతదేశం కోల్పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అనేది ఒకటి ఏర్పడింది. ఇప్పుడు యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైనే మనకు వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో చైనా అనేది మొబైల్ టవర్లని ఏర్పాటు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇది మనకి చైనా సరిహద్దు, భారత్ సరిహద్దు సమీపంలో చైనా యొక్క వక్ర బుద్ధి ఎక్కడంటే ఈ ఏరియాలో. కాబట్టి ఇలాంటివి ఈ విషయాలన్నీ కూడా మనం స్టాక్ అర్థమైతే కానీ కరెంట్ అనేది నేర్చుకోలేం. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం అనేది ఒకటి రావడం అనేది జరిగింది. అంటే యాక్చువల్గా ఇండియాకి మరియు మనకేంటంటే ఆస్ట్రేలియాకి మధ్య ఒక కామర్స్ ట్రేడ్ రిలేషన్స్ అనే వార్తల్లోకి వచ్చాయి. ఇది తెలుసుకునే ముందు అసలు ఏంటి ఈ యొక్క వాణిజ్య ఒప్పందం అని తెలుసుకోవాలి. యాక్చువల్గా భారతదేశం ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్నటువంటి ఈ ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం పేరేంటంటే FTA అనేది. ఏంటంటే మనకి FTA అనేది, FTA అంటే ఏంటి, ఫ్రీ ట్రేడ్ పాలసీ. ఈ ఫ్రీ ట్రేడ్ పాలసీ అనేది భారతదేశం ఇటీవల కాలంలో ఏ దేశంతో అనేది కుదుర్చుకుందంటే ఆస్ట్రేలియా దేశంతో అనేది భారతదేశం అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. మరి ఏంటి ఫ్రీ ట్రేడ్, ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటే ఏంటి, లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది మనం చూసుకుందాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఒక దేశము మరొక దేశంతో, అంటే ఇప్పుడు ఉండేటువంటి గ్లోబలైజేషన్లో భాగంగా యాక్చువల్గా మనకు చూడండి 1991 కాన్సెప్ట్ మీకు గుర్తుండంటే మన భారతదేశం యొక్క అభివృద్ధి కోసం LPG విధానాన్ని మనం అనుసరించాం. వాట్ ఈస్ ద LPG? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటున్నాం. ఆ గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచంతో భారతదేశం అనేది సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. అందులో భాగంగా ప్రతి దేశము భారతదేశంతో ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు, సామాజిక సంబంధాలు పెట్టుకోవాలి. కాబట్టి అందులో భాగంగా మనకి ఏంటంటే ఆస్ట్రేలియాకు సంబంధించి ఈరోజు భారతదేశం ఏం చేసిందంటే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంది. అసలు ఏంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది భారతదేశం ఏదైనా ఒక దేశంతో అనేది కుదుర్చుకోవడం వల్ల లాభాలు ఏంటంటే, మొదటి లాభం ఏంటంటే వాణిజ్య సంబంధాలు అనేవి పెరుగుతాయండి. వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాణిజ్య సంబంధాలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఏ దేశంతో అయితే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామో ఆ దేశానికి మరియు యువతలు ఏ దేశం కుదుర్చుకుంది, ఇండియా, ఈ దేశానికి, ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అనేవి పెరుగుతాయి. అంటే ఏంటి, బిజినెస్ రిలేషన్స్ అనేవి ఇంకా ఎక్స్టెన్షన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఎలా అవుతాయి అంటే రెండో పాయింట్ అదే, మనకి కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది ఉండదండి. కస్టమ్స్ డ్యూటీ అనేది ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా ఈ యొక్క వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి. కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా నుండి ఏదైనా ఒక వస్తువు అనేది ఇండియాకి అనేది వచ్చేటప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ట్యాక్స్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఆ దేశం యొక్క వస్తువుల మీద ట్యాక్స్ వేస్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి వచ్చేటువంటి ఒక వస్తువు మీద ఇండియా అనేది ట్యాక్స్ వేసేటప్పుడు వస్తువు రేటు పెరుగుతుందా తగ్గుతుందా? వస్తువు రేటు అనేది పెరుగుతుంది. వస్తువు రేటు పెరగడం వల్ల మన వాళ్ళు ఎక్కువ మంది కొంటారా? కొనరు. కొనడం వల్ల తక్కువ వస్తువులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఆస్ట్రేలియా నుండి వచ్చేటువంటి ఏ వస్తువు కూడా ఏముండదంటే ట్యాక్స్ అనే ఉండవు. ట్యాక్స్ అంటే ఏంటంటే కస్టమ్స్ అనే ఉండవు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ట్యాక్స్ ఏమని పిలుస్తారంటే కస్టమ్స్ అంటారు. అంటే ఏదైనా ఒక దేశం మీద ఏదైనా ఒక దేశానికి సంబంధించి ఒక వస్తువు ఇండియాలోకి వస్తే ఆ దేశం మీద ఇండియా వేసేటువంటి ట్యాక్స్ని ఏమంటారంటే కస్టమ్స్ అంటారు. కస్టమ్స్ డ్యూటీ కూడా అనేసి అంటారు. డ్యూటీ అంటే వస్తువుల మీద వేసే పన్నును డ్యూటీ అంటారు కదా, ఎకనామిక్స్లో చదువుకుంటాం. కాబట్టి అలా కస్టమ్స్ డ్యూటీ అనేది ఉండదు. దేనివల్ల అంటే ఏ దేశంతో అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటామో ఆ దేశం వల్ల ఏమవుతుందంటే కస్టమ్స్ డ్యూటీ ఉండదు. కస్టమ్స్ డ్యూటీ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, ప్రైస్ వాల్యూ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ప్రైస్ వాల్యూ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఎక్కువ వస్తువులు అనేది దిగుమతి చేసుకుంటాం. దానివల్ల వాణిజ్య సంబంధాలు అనేవి ఆటోమేటిక్గా ఏమవుతాయండి, పెరుగుతాయి. కాబట్టి ఈ మూడు కూడా దేనివల్ల లాభాలంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల లాభం. అలా భారతదేశం ఈ యొక్క ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నామంటే భారతదేశం గతించినటువంటి 10 సంవత్సరాలతో అంటే ప్రీవియస్లో ఉండేటువంటి ఒక 10 years బిఫోర్ మీరు తీసుకుంటే ఏ దేశంతో కూడా FTA అగ్రిమెంట్ అనేది చేసుకోలేదండి. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం అంటే ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశమే కదా, అలా అభివృద్ధి చెందిన దేశంతో ఆస్ట్రేలియాతో భారతదేశం ఏం చేసిందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒప్పందం ఒకటి వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది న్యూస్లోకి అనేది చాలా ఇంపార్టెంట్. అడుగుతాడు, భారతదేశం ఇటీవల కాలంలో ఆర్థిక సహకార ఒప్పందం లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఏ దేశంతో కుదుర్చుకుని, డైరెక్ట్ క్వశ్చన్, ఏ దేశంతో మనకి ఆస్ట్రేలియా. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం వల్ల ఎవరికి లాభాలంటే 2 దేశాలకు కూడా లాభాలు. అయితే ఇక్కడ ఒక మిస్లీనియస్ అంశంగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ట్రేడ్ పాలసీలో భారతదేశం ఆస్ట్రేలియాతో ఏ వస్తువుల మీద అనేది FTA అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోలేదని అడుగుతాడు. ఓన్లీ ఏ వస్తువులకి ఎగ్జామ్షన్ ఇచ్చిందంటే పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వస్తువుల మీద మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆస్ట్రేలియా నుండి ఏవైనా పాలకు సంబంధించినటువంటి పదార్థాలు ఇండియాకు వచ్చిందంటే వాటి మీద ట్యాక్స్ అనేది ఉంటుంది. కానీ మిగతా ఏ వస్తువుల మీద కూడా ఏముండదు, ట్యాక్స్ అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పాల ఉత్పత్తుల మీద ట్యాక్స్ అనేది ఉంటుందంటే ఇప్పుడు చూడండి, భారతదేశంలో ప్రధానంగా భారతదేశం లాంటి దేశాలు వ్యవసాయకమైనటువంటి దేశాలు ఎక్కువగా పాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి వచ్చేటువంటి పాలు వల్ల భారతదేశంలో ఉండేటువంటి మిల్క్ ప్రొడక్ట్ మ్యాన్స్ అనేది ఉంటారు కదా, అంటే పాలు ఉత్పత్తి చేసేటువంటి పాలు మీద డిపెండ్ అయ్యేటువంటి పర్సన్స్ ఉంటారు కదా, వాటి ద్వారా ఆదాయాన్ని ఆర్జించి వాళ్ళకి ఎంతో కొంత నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ FTA ఒప్పందం అనేది ఏ వస్తువుకు అనేది లేదు, ఆస్ట్రేలియా నుండి వచ్చే ఏ వస్తువుకు లేదంటే మిల్క్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి వస్తువులకు అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందా? మిగతా ఏంటి, ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి వచ్చేటువంటి కోల్ కానీ అంటే బొగ్గు కానీ లేదా షాప్ అంటే ఏంటంటే అదేవిధంగా షిప్ నుండి వచ్చేటువంటి ఊల్ అంటారు కదా, ఊల్ కానీ అలాంటి వస్తువులు అనేది ఇండియాకు బెనిఫిట్ అవుతాయి. మరి ఆస్ట్రేలియాకి ఏం బెనిఫిట్ అవుతాయి అంటే జ్యువెలరీస్ కానీ అంటే ఏంటి బంగారంకి సంబంధించినటువంటి ఇటువంటి వస్తువులు అనేవి ఆస్ట్రేలియాకి అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ ప్రోడక్ట్ అంటే ఇండియా నుండి వెళ్ళి చాలా రకాలైనటువంటి ఫుడ్ ప్రోడక్ట్ కూడా ఆస్ట్రేలియాకి అనేది బెనిఫిట్ అవుతుంది. ఇలా 2 దేశాలకు కూడా బెనిఫిట్ అవుతాయి. అలా 2 దేశాలకు కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది. మరి ఈ యొక్క ఒప్పందమే కాకుండా ఆస్ట్రేలియా, భారత్, జపాన్ అనేది ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మల్బార్ విన్యాసాల్లో ప్రధానంగా కీలకమైన పాత్రను పోషిస్తుంది. క్వాడ్లో కూడా ఆస్ట్రేలియా, ఇండియా అనేవి కూడా కీలక పాత్రనే పోషిస్తున్నాయి. అవి మిస్లీనియస్ ఇష్యూస్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భారతదేశం FTA ఒప్పందం ఏ దేశంతో కుదుర్చుకుంది అనేది వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశం అంటే ఆస్ట్రేలియా దేశం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, FTA వల్ల లాభాలు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఎక్కడ లింక్ చేసుకుంటారంటే ఇది కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారెన్ ట్రేడ్ అనేటువంటి లెసన్ ఉంటుంది. ఆ ఫారెన్ ట్రేడ్ లెసన్లో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక దేశం అనేది మొట్టమొదటిసారిగా ఒక ఒప్పందం FTAతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే అంతకంటే ముందు ఏ ఒప్పందం కుదుర్చుకోవాలంటే PTA ఒప్పందం అనేది కుదుర్చుకోవాలి. PTA అంటే ఏంటి, ఈ యొక్క ప్రియారిటీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. అంటే ఏదైనా ఒక దేశంతో భారతదేశం వ్యాపారం చేయాలంటే ముందర ఆ దేశానికి అనేది ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అలా ప్రాధాన్యత ఇచ్చడాన్ని ఏమంటారంటే PTA ప్రియారిటీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఈ PTA ఒప్పందం అయిన తర్వాత FTA ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అంటే ఆస్ట్రేలియాతో ఆల్రెడీగా ప్రియారిటీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం జరిగిపోయింది అప్పుడెప్పుడు. కాబట్టి ఇప్పుడు మనకు వార్తల్లోకి వచ్చింది ఏంటంటే FTA ఒప్పందం అనేది వచ్చింది. మరొక చిన్న క్వశ్చన్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి భారతదేశం ఏం చేసుకుంటుంది, కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఆస్ట్రేలియా ఏమవుతుంది, మన భారతదేశం కొన్ని వస్తువులు ఎగుమతి చేస్తుంది. అలా ఆస్ట్రేలియాకి బిజినెస్ని సహకరించడంలో భారతదేశం ఎన్నోవ సహాయం చేస్తున్న దేశం, ఎన్నో ర్యాంక్ అంటే 9th ర్యాంక్ అనేది కలిగి ఉంది. ఇది బహుశా మీకు అర్థమవ్వకపోవచ్చు, అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఆస్ట్రేలియా అనేది ఉన్నది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఒక్క భారతదేశంతోనే ఇలాంటి అగ్రిమెంట్ లేవు, చాలా దేశాలతో అగ్రిమెంట్లు అనేవి ఉన్నాయి ఆస్ట్రేలియాకి. ఇప్పుడు ఆస్ట్రేలియాకి అనేది ఇటువంటి ఎగుమతి చేసేటువంటి వస్తువుల్లో భారతదేశం ఎన్నోవ ఆర్థిక పరమైన వస్తువు, అంటే వస్తువులు దిగుమతి చేసుకోవడంలో ఆస్ట్రేలియా భారతదేశానికి ఎన్నో ర్యాంక్ ఇచ్చిందంటే 9th ర్యాంక్ అనేది ఇచ్చింది. అంటే ఆ దేశానికి మనకంటే ముందు 8 దేశాలు అనేది వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వస్తువుల ఉత్పత్తి దేశంలో ఆస్ట్రేలియా దృష్టిలో మన భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 19th ర్యాంక్. మన దృష్టిలో ఆస్ట్రేలియా ర్యాంక్ ఎంత అంటే 17th ర్యాంక్గా గుర్తుపెట్టుకోండి. అంటే భారతదేశం ఇప్పటికీ ఏంటి, అమెరికాతోని, ఇజ్రాయెల్తోని, అదేవిధంగా చైనాతో, చాలా దేశాలతో ఏంటి రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలియా అనే దాంతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మన యొక్క ఇండియాకి సహాయం అందించే దేశాల్లో ఆస్ట్రేలియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 17th ర్యాంక్. మనము సహాయం అందించే దేశాల్లో ఆస్ట్రేలియా మనకి ఎంతో ర్యాంక్ ఇచ్చిందంటే 9th ర్యాంక్. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్. నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అంటార్కిటిక్ బిల్ అనేది మనకి న్యూస్లో రావడం జరిగింది. యాక్చువల్గా అంటార్కిటిక్ బిల్ అనేది న్యూస్లోకి రావడానికి దీనికి కథ ఏంటి, అసలు అంటార్కిటికా బిల్ ఏంటంటే మన యొక్క లోక్సభ అనేది ఇటీవల కాలంలో ఏం చేసిందంటే ఆమోదించడం జరిగింది. లోక్సభ అనేది ఇటీవల కాలంలో ఆమోదించడం వల్ల అంటార్కిటికా బిల్ అనేది ఆమోదించడం వల్ల ఇది న్యూస్లోకి అనేది రావడం జరిగింది. ఇటీవల కాలంలో మనకు బడ్జెట్ సెషన్స్ అనేవి జరిగాయి కదా, బడ్జెట్ సమావేశాలు అనేవి జరిగాయి కదా. ఆ బడ్జెట్ సెషన్స్లో భాగంగా అంటార్కిటికా బిల్ అనేది ఎవరు ఆమోదించారంటే లోక్సభ అనేది ఆమోదించడం అనేది జరిగింది. మరి ఏంటి అంటార్కిటికా బిల్ ఏంటి, అసలు లోక్సభ ఆమోదించడం ఏ విధంగా జరిగిందంటే అంటార్కిటికా బిల్ అనేది మీకు తెలియాలంటే మొట్టమొదటిసారిగా అంటార్కిటికా ట్రీటీ గురించి అనేది తెలియాలి. అంటే అంటార్కిటికాకి సంబంధించినటువంటి ఒక ఒప్పందం గురించి అనేది మీకు తెలియాలి. ఆ ఒప్పందం ఎప్పుడు జరిగిందో తెలియాలి. తర్వాత బిల్లు గురించి మాట్లాడతాం. అంటార్కిటికా ట్రీటీ, అంటార్కిటికా ఒప్పందం అనేది, ఈ అంటార్కిటికా ఒప్పందం ఎప్పుడు జరుగుతుందంటే 1959వ సంవత్సరంలో జరుగుతుంది. ఏంటి అంటార్కిటికా ఒప్పందం ఏంటి అనేది మనకు అర్థమైతే బిల్లు అర్థమవుతుంది. ఏమీ లేదండి, మీకు తెలిసిందే ఆల్రెడీగా మనకి ఏంటంటే భూమధ్య రేఖ అనేది ఇక్కడ ఉంటుంది, మనకి 0 degrees అని చదువుకుంటాం. మీకు ఈ యొక్క ఇండియా యొక్క జోగ్రఫీ ఐడియా ఉంటుంటే, అదేవిధంగా దీనికి పైన పోయేటువంటి రేఖనే మనం కర్కట రేఖ అనేసి అంటాం. మనం కింది పోయేటువంటి రేఖనే ఏమంటామంటే మకర రేఖ అనేసి అంటాం. ఆ పైన పోయేటువంటి రేఖనే మనం ఏమంటామంటే ఇది 23.5 అనేది ఉంటుంది కర్కట రేఖ. మకర రేఖ కూడా మనకి 23.5 ఉంటుంది. ఇది ఆర్కిటిక్ అంటాం. ఇదేమంటామంటే అంటార్కిటికా అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే అక్షాంశాల పరంగా చూసుకుంటే అడ్డుగా గీచే వాటిని అక్షాంశాలే అంటాం కదా. కాబట్టి అడ్డుగా గీచే ఈ అక్షాంశాల పరంగా చూసుకుంటే 60 degrees ఎక్కడైతే ఉంటుందో ఆ 60 degrees అనేది కింది ఉండే ప్రాంతం ఏదైతే ఉందో ఈ 60 degrees నుండి కింది ఇక్కడ వరకు ఏంటి 90 degrees ఉంటుంది కదా. కాబట్టి 60 degrees నుండి 90 degrees మధ్య ఉండే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే అంటార్కిటికా ప్రాంతం అంటారు. ఇది మానవులు అనేది నివసించడానికి యోగ్యతగా అనేది ఉండని ప్రాంతం. మరి అలా ఉండని ప్రాంతం మీద ఈ కొన్ని దేశాలు అంటే అంటార్కిటికా ప్రాంతాన్ని పంచుకునేటువంటి క్రమేపీ ఒక 12-13 దేశాలు ఏమవుతుందంటే అంటార్కిటికా ఒప్పందం అనేది చేసుకుంది. ఎప్పుడు చేసుకుంది? 1959లో చేసుకుంది. దీని యొక్క ఒప్పందంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ యొక్క అంటార్కిటికా ప్రాంతంలో ఒక దేశానికి మరొక దేశానికి మధ్య విభేదాలు అనేవి ఉండకూడదు. అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్లేస్ మీద ఇది మా ప్రాంతము, ఇది మా ప్లేసు, ఇది మా ప్లేస్ అని ఇటువంటి విభేదాలు ఏవి ఉండకూడదు అనేదే అంటార్కిటికా ట్రీటీ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాదండి, ఇక్కడ ఎవరూ కూడా సైనిక శక్తిని అనేది మెహరించకూడదు. సైనిక శక్తి అంటే ఏంటి? ఆర్మీ ఫోర్సెస్ కానీ నేవీ ఫోర్సెస్ కానీ ఏ దేశం కూడా ఈ అంటార్కిటికా ప్రాంతంలో అనేది ఉండి ఇది మా ప్లేస్ అనేసి ఆక్యుపై చేయకూడదు. అలా సైనిక శక్తిని అనేది నిషేధము. అదేవిధంగా ఈ అంటార్కిటికా ప్రాంతాన్ని పంచుకుంటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మధ్య విభేదాలు అనేవి రాకుండా ఉండడం కోసం అంటార్కిటికా ట్రీటీ అనేది 1959వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఒప్పందం జరుగుతుంది.
అంటే ఈ అంటార్కిటికా ప్రాంతానికి కట్టుబడి ఉండే అన్ని దేశాలు కూడా ఈ రెండు విషయాల మీద కూడా ఏముండాలంటే కట్టుబడి అనేది ఉండాలి. అయితే దీనికి భారతదేశం ఏ సంవత్సరంలో ఒప్పుకోయింది? భారతదేశం ఏ సంవత్సరంలో ఒప్పుకోయిందంటే 1983వ సంవత్సరంలో భారతదేశం ఈ యొక్క అంటార్కిటికా ట్రీటీ మీద పార్లమెంట్ ఏం చేసిందంటే రాటిఫై చేయడం అనేది జరిగింది. పొలిటికల్ లాంగ్వేజ్లో ఆమోదించడాన్ని ఏమంటారంటే రాటిఫై అంటారు. మన భారత పార్లమెంటు అంటార్కిటికా ట్రీటీని ఎప్పుడు ఆమోదించింది అంటే మనకి 1983వ సంవత్సరంలో అంటార్కిటికా ట్రీటీని అనేది రాటిఫై చేయడం అనేది జరిగింది. అలా చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకేంటి ఈ అంటార్కిటికా బిల్లుకి సంబంధించి మళ్ళా న్యూస్లోకి అనేది వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే అంటార్కిటికా అనేటువంటి ఒక బిల్ అనేది చేసి ఎప్పుడు ఎవరు ఆమోదించారు? ఇప్పుడు మనకి లోక్సభ అనేది ఆమోదించడం అనేది జరిగింది. అసలు ఈ బిల్ ఏంటి, ఈ బిల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ బిల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఆ భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులు కొన్ని ఏం చేస్తారు? సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారు. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొన్ని ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు. భారతదేశంలో టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు? ఈ యొక్క సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారు. అలా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అనేది చేసేటప్పుడు ఎక్కడ అంటార్కిటికా ప్రాంతంలో అనేది చేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి జీవరాశిని కూడా హింసించకూడదు, అనేది ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాదు అవి యొక్క కొంతమంది వ్యక్తులు కానీ అదేవిధంగా కొన్ని కంపెనీలు కానీ లేదా టూరిస్టులు కానీ అంటే ఏంటి విదేశీ పర్యాటకులు ఎవరైతే ఉంటారో అంటే వ్యక్తులు కానీ అదేవిధంగా కొన్ని కంపెనీలు కానీ అదేవిధంగా టూరిస్టులు కానీ ఎవరైనా సరే ఈ అంటార్కిటికా అనే ప్రాంతానికి అనేది వెళ్ళేటప్పుడు అక్కడ జీవహింస అనేది చేయకూడదు. అంటే జీవులను అనేది అక్కడ ప్రొటెక్షన్ చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షణ చేయాలి, కానీ పర్యావరణానికి వ్యతిరేకంగా అక్కడ అనేది ఉండకూడదు అనేది. అంతేకాదు ఒకవేళ ఈ నిబంధనల్ని ఎవరైనా అతిక్రమిస్తే అంటే సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్ అనేది చేసేటప్పుడు అంటార్కిటికా ప్రాంతంలో ఉండేటువంటి జంతువులకు కానీ జీవులకు కానీ హింసిస్తే అలాంటి వారిపైన మన భారతదేశానికి చెందినటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ న్యాయ వ్యవస్థ అనేది చర్యలు అనేది తీసుకుంటుందని న్యాయ వ్యవస్థ యొక్క పరిధిని కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా భారతదేశంలో ఏదైనా తప్పు చేస్తే భారతీయుడికి ఆ భారతదేశంలో శిక్ష విధించే హక్కు అనేది న్యాయస్థానానికి ఉంటుంది. కానీ భారతదేశం బయట కూడా తప్పు చేస్తే న్యాయ వ్యవస్థకు అనేది శిక్ష విధించేటువంటి అధికారం అనేది ఉండదు. కానీ ఇక్కడ అంటార్కిటికా అనేటువంటి ఒక బిల్లు అనేది వచ్చింది కదా, ఈ బిల్లు ద్వారా ఏంటి ఇక్కడ కూడా తప్పు చేస్తే భారతీయుడికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా ఇక్కడ కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా మన భారతదేశానికి చెందిన న్యాయ వ్యవస్థ అనేది తీర్పును వెలువరించి న్యాయ వ్యవస్థ దృష్టిలో ఆయనకి శిక్ష పడే అవకాశం అనేది ఉందని న్యాయ వ్యవస్థను కూడా ఏం చేసింది? ఎక్స్టెన్షన్ చేసింది. ఏ బిల్లు విషయంలో? అంటార్కిటికా బిల్లు విషయంలో అనేది ఎక్స్టెన్షన్ చేసింది. కాబట్టి అలా అంటార్కిటికా బిల్లో ప్రధానమైనటువంటి ఈ అంశాలను చేరుస్తూ ఈరోజు లోక్సభ అనేది ఆమోదించింది. కాబట్టి ఈ వీక్ మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. రాబోయే ఖచ్చితమైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఇంటర్నేషనల్ జాగ్రఫీ పరంగా ఈ విషయం మీద అడిగేటువంటి క్వశ్చన్లు అనేవి ఉంటాయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లు ఏ రకంగా అడుగుతారనేది ఒక 1 or 2 క్వశ్చన్స్ మీకు అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటార్కిటికాకు సంబంధించినటువంటి బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. చెప్పండి, అంటార్కిటికా బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటార్కిటికా ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే జీవుల యొక్క రక్షణ ఉంటుందో లేదా పర్యావరణాన్ని రక్షించడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ వన్ ఏంటి? అంటార్కిటికా బిల్లు పైన భారతదేశం అనేది పార్లమెంట్ ఎప్పుడు రాటిఫై చేసిందని అడుగుతాడు. ఎప్పుడు రాటిఫై చేసింది? 1983లో రాటిఫై చేయడం జరిగింది. అంటార్కిటికా ట్రీటీ ఎప్పుడు జరిగిందంటే 1959లో అనేది జరిగింది. యాక్చువల్గా అంటార్కిటికా ప్రాంతం అనేది ఏ అక్షాంశాల మధ్య ఉంటుంది? 60 degrees నుండి 90 degrees యొక్క లాటిట్యూడ్స్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే అంటార్కిటికా అంటారు. అంటార్కిటికా ట్రీటీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక దేశానికి వేరొక దేశానికి అంటార్కిటికా ప్లేస్లో విభేదాలు ఉండకూడదు, సైనిక శక్తి ఏ దేశం కూడా అక్కడ మెహరించకూడదు అనేది ఏంటంటే ఈ ట్రీటీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అటువంటి 1983లో రాటిఫై చేసిన బిల్లుని మళ్ళీ ఈరోజు ప్రస్తావనలోకి భారతదేశం అనేది తీసుకొచ్చింది. ఎందుకు ఏంటి అంటే ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాం. ఓకేనా? రైట్. కాబట్టి ఇది అంటార్కిటికా బిల్లుకి సంబంధించిన ప్రధానమైన అంశం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇండోనేషియా భారతదేశ ఉత్పత్తులపై టెంపరీగా కొంత ఏం చేసిందంటే నిషేధం విధించడం అనేది జరిగింది. ఎందుకు విధించింది? అసలు భారతదేశం యొక్క ఉత్పత్తుల పైన అంటే
భారతదేశానికి సంబంధించినటువంటి ఏవైతే ఉత్పత్తులు అనేవి ఉంటాయో ఆ ఉత్పత్తుల మీద భారతదేశం అనేది, ఇండియా అనేది ఇండోనేషియాకి అనేది వెళ్ళే టైంలో, ఇండోనేషియాకి అనేది తీసుకువెళ్ళే టైంలో దీని మీద ఏంటంటే క్వాలిటీ ఇండెక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ అనేటువంటి సర్టిఫికేట్ అనేది ఉండడం లేదు. అంటే మన భారతదేశం నుండి వెళ్ళే ప్రతి వస్తువు కూడా ఇండోనేషియా కాదండి, ఏదైనా ఒక దేశానికి వెళ్ళేటప్పుడు, ఒక దేశం వస్తువు మరొక దేశానికి వెళ్ళేటప్పుడు దాని మీద క్వాలిటీ ఇండెక్స్ అనేది పరిగణించడం అనేది జరుగుతుంది. అలా ప్రధానంగా ఏంటంటే మనకి ఈ క్వాలిటీ ఇండెక్స్ అనేది భారతదేశం అనేది భారతదేశ వస్తువులకు సంబంధించి క్వాలిటీ ఇండెక్స్ అనేది అక్కడ మనకి ఎంక్వైరీ చేసేటప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇండోనేషియా అనేది పరిగణలోకి తీసుకునేటప్పుడు మన భారతదేశం నుండి వెళ్ళేటువంటి ఏ వస్తువు మీద కూడా ఏంటంటే క్వాలిటీ ఇండెక్స్ అనేది లేదు. క్వాలిటీ ఇండెక్స్ లేకపోవడం వల్ల ఇవి నాణ్యమైన వస్తువులు కాదు అనేటువంటి ఒక అపోహతో ఒక కొంతకాలం అనేది ఏం చేసింది, తాత్కాలిక నిషేధం అనేది విధించడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఒకసారి మీరు చూసుకోండి, భారతదేశంను వెళ్ళేటువంటి వస్తువులపైన ఇటీవల కాలంలో ఏ దేశం నిషేధం విధించిందని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఏ దేశం అంటే మనకి ఇండోనేషియా దేశం అనేది ఈ యొక్క నిషేధం విధిస్తూ మనకి వార్తల్లోకి రావడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇండోనేషియా ఆ విధంగా వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ 1 లైన్ ఆన్సర్ అండి. ఇండోనేషియా భారత్ ఉత్పత్తిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఎందుకంటే క్వాలిటీ ఇండెక్స్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శ్రీలంక సంక్షోభం, భారత ఆర్థిక సహాయం, శ్రీలంకలో ప్రజాస్వామ్య పాలన అనేసి మనకి న్యూస్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా ఇది శ్రీలంక సంక్షోభం అనేది కొత్త ఏం కాదండి. ఆల్రెడీగా మనకి లాస్ట్ వీక్లో కూడా శ్రీలంక సంక్షోభం అనేది కూడా వార్తల్లోకి వచ్చింది. చెప్పండి, లాస్ట్ వీక్ శ్రీలంక సంక్షోభం ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎందుకంటే $51 బిలియన్ ఏవైతే ఉన్నాయో ఆ $51 బిలియన్ అనేది మేము ప్రపంచ సంస్థలకు అనేది ఇవ్వాలి. ఇక మేము ఉండేటువంటి ఈ పొజిషన్లో ఆ $51 బిలియన్ అనేవి మేము చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామనేసి ఒక ఆ $1 బిలియన్ సంబంధించినటువంటి ఒక ప్రస్తావనతో ఏంటంటే మనకి న్యూస్లోకి అనేది శ్రీలంక రావడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చిందంటే భారతదేశం మరొకసారి అనేది ఆర్థిక సహాయం అనేది చేసింది శ్రీలంకకి. ఏంటంటే భారతదేశం $500 బిలియన్ $500 బిలియన్ అనేది ఎవరికి సాయం చేసిందంటే శ్రీలంకకు సాయం చేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే 3,800 కోట్లు అనేది ఈ యొక్క శ్రీలంకకి అనేది ఆర్థిక సహాయం అనేది చేస్తూ భారతదేశం శ్రీలంక రిలేషన్స్ అనేవి మరొకసారి వార్తల్లోకి వచ్చిందండి. ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే శ్రీలంక సంక్షోభం రాకముందు శ్రీలంకకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? చైనా అనేది బెస్ట్ ఫ్రెండ్. అసలు శ్రీలంకకి ప్రధానంగా సంక్షోభం రావడానికి ఉండేటువంటి కారణాల్లో చైనా కూడా ఒక కారణం. మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్లో చెప్పండి శ్రీలంకకి అనేది సంక్షోభం రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి చెప్పండి. ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఒకటి, ఆ దేశంలో ఉండేటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక విధానాలు అనేవి గవర్నమెంట్ కంట్రోల్ చేయడంలో టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇది ఒకటి మనకి. రెండు ఏంటి, ఆ దేశంలో ఉండేటువంటి ఈస్టర్ అనేటువంటి ఒక ప్రాంతం అనేది ఉంటుంది. అంటే ఈస్టర్ అనేటువంటి ప్రాంతం శ్రీలంక మీద దాడులు అనేది చేసింది. కాబట్టి శ్రీలంక సంక్షోభానికి ఇది ఒక సెకండ్ కాజ్గానే చెప్తాం మనం. అదేవిధంగా ఇంకా ఏంటి, శ్రీలంక సంక్షోభం రావడానికి మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క శ్రీలంక అనే దానికి చైనా అనేది చీప్ మనీ పాలసీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చీప్ మనీ పాలసీ అంటే ఏంటి? చీప్ మనీ పాలసీ అంటే ఏంటంటే తక్కువ వడ్డీ రేట్కి. చీప్ మనీ పాలసీ అనేది చూడండి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు ఇంపార్టెంట్. చీప్ మనీ పాలసీ అంటే ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి అనేది డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి డబ్బులు ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కువ డబ్బులు వాడతామా తక్కువ డబ్బులు వాడతామా చెప్పండి? ఆటోమేటిక్గా తక్కువ ఇంట్రెస్ట్కి అనేది డబ్బులు ఇస్తే ఎక్కువ వాడతాం. కాబట్టి చైనా అనేది ఎక్కువగా తక్కువ ఇంట్రెస్ట్కి ఎక్కువ డబ్బులు ఎవరికి ఇచ్చింది? శ్రీలంకకి ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా తిరిగి శ్రీలంక చెల్లించలేకపోయింది. శ్రీలంక చెల్లించలేకపోతే యొక్క శ్రీలంకలో ఉండేటువంటి కొన్ని పోర్ట్లు అదేవిధంగా కొన్ని ప్లేసులు ఎవరు స్వాధీనం చేసుకున్నారు? చైనా అనేది స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా శ్రీలంక సంక్షోభానికి మరొక కారణం ఏంటంటే ఈ యొక్క చైనా కూడా ఒక కారణం అవుతుంది ఇండైరెక్ట్గా. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ కూడా ఒక కారణం. రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి?
టోటల్గా అక్కడ ఉండి మొత్తం కూడా బంధుప్రీతికి అనేది గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రి వాళ్ళ ఇంట్లో వ్యక్తే, అదేవిధంగా మినిస్టర్స్ కొంతమంది వాళ్ళ ఇంట్లో వ్యక్తి. అంటే ఏంటి, ఈ యొక్క ఏదైతే ఆ యొక్క అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కానీ ఒక కంట్రీని కంట్రోల్ చేయడంలో ఎక్కువగా బంధుప్రీతికి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఎగుమతులు అనేవి తగ్గించింది, దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడింది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే శ్రీలంక జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ 100 రూపాయలు అనేది శ్రీలంకకు అనేది డబ్బులు వస్తుంటే అందులో 15% టూరిజం నుండే రావడం జరుగుతుంది. అంటే అటువంటి టూరిజం సెక్టర్ చూడండి 2 సంవత్సరాలు బట్టి ప్రయాణాలు ఆగిపోయాయి కరోనా వల్ల. కాబట్టి ఈ 15% మనీ కూడా శ్రీలంకకు లాస్ కదా. కాబట్టి అలా జీడిపిలో 15% టూరిజం మీద ఆగిపడితే ఈ టూరిజం అనేది లాస్ట్ 2 years దెబ్బతినడం వల్ల కూడా ఒక కారణం, ఒకటి కాదండి, 2 కాదండి, అదేదన్నట్టు మనకి టోటల్గా శ్రీలంక సంక్షోభం కోసం 1,00,000 కారణాలు అనేవి మనకు ఉన్నాయి. ఈ కారణాలన్నీ బేస్ చేసుకుంటూ భారతదేశం ఒక సౌహృద్భావంతో ఏం చేసిందంటే 3,800 కోట్లు అనేది శ్రీలంకకు ఆర్థిక సహాయం చేస్తూ మరొకసారి వార్తల్లోకి అనేది ఇండియా రావడం అనేది జరిగింది. ఇది శ్రీలంకకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటి, లంకలో ప్రజాస్వామ్య పాలన అనేసి అన్నారు. లంకలో ప్రజాస్వామ్య పాలన అంటే ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ యొక్క విధానాలు అనేవి లంకలో బాగోలేదు. అందుకే కదా ఇప్పుడు శ్రీలంక సంక్షోభం అనేది వచ్చింది. ఎక్కడైనా ఒక దేశంలో సంక్షోభం కానీ క్రైసిస్ రావాలంటే మెయిన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయితేనే సంక్షోభం అనేది వస్తుంది. కాబట్టి అటువంటి శ్రీలంకలో ప్రధానంగా మనకి ఏంటి అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది రన్ అవుతుంది. అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది ప్రజెంట్ అనేది శ్రీలంకలో అనేది రన్ అవుతుంది. ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది శ్రీలంకలో ఎప్పటి నుండి రన్ అవుతుంది, మనకి 1978 నుండి అనేది రన్ అవ్వడం అనేది జరుగుతుంది. 1978 నుండి అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది రన్ అవుతుంది. ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసి ప్రజాస్వామ్య పాలన అనేది ఉండాలి, ప్రజాస్వామ్య పాలన అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి అక్కడ ఉండేటువంటి ఆపోజిట్ పార్టీ సమగజన బలవేగయ సమజన బలవేగయ చాలా ఇంపార్టెంట్ అండి. పార్టీ మనకి ప్రజెంట్ శ్రీలంకలో ఆపోజిట్లో ఉండేటువంటి పార్టీ సమజన బలవేగయ అనేటువంటి ఒక పార్టీ ప్రజాస్వామ్య విధానం అనేది ఉండాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది శ్రీలంకలో రావాలి, అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది ఉండకూడదని శ్రీలంక పార్లమెంట్లో బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఒకవేళ ఆ బిల్ అనేది రాటిఫై అయితే ఆటోమేటిక్గా శ్రీలంకలో ఏ పాలన అనేది వస్తుందంటే అధ్యక్ష తరహా ప్రభుత్వ పాలనకు అనేది చరమ గీతం అనేది పాడుతూ శ్రీలంకలో ఏ పాలన వస్తుందంటే ప్రజాస్వామ్య పాలన అనేది రావటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంతో వాటర్ బౌండరీ పంచుకుంటున్నటువంటి మరొక ప్రాంతం ఏదంటే మనకి శ్రీలంక ప్రాంతం. శ్రీలంకకి భారత్కి మధ్య రామసేతు అనేటువంటి బ్రిడ్జ్ ఉంది. ఇవన్నీ మనం జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది చదువుకోవడం జరుగుతుంది. అలా శ్రీలంక అనేది న్యూస్లోకి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్ కోవిడ్-19 బ్రీత్ అనలైడ్ కిట్ అనేటువంటిది ఒకటి మనకి వార్తల్లోకి వచ్చింది. ఈ కోవిడ్-19 బ్రీత్ అనలైడ్ కిట్ అనేది ప్రధానంగా ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక కిట్. మరి ఏంటి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మనకి కరోనా అనేది ఒక వ్యక్తికి అనేది ఉంది లేదా లేదు అని దేని ద్వారా నిర్ధారించేవారంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక పుల్లగా తీసుకుంటూ నోట్లో కానీ లేదా మన యొక్క నోస్లో కానీ ముక్కులో కానీ పెట్టి ఏంటంటే ఈ యొక్క కరోనా ఉన్నది లేనిది అనేది మనకి ఏంటంటే టెస్ట్ చేసేవారు. కానీ ప్రజెంట్ అమెరికా కనుగొన్నటువంటి ఈ యొక్క ఇన్స్పెక్ట్ ఐఆర్ అనేది ఏంటంటే ఈ యొక్క బ్రీత్ అనలైడ్ కిట్ అనేసి అంటున్నాం కదా, దీని యొక్క ఒరిజినల్ పేరు ఏంటంటే ఇన్స్పెక్ట్ ఐఆర్. ఈ ఇన్స్పెక్ట్ ఐఆర్ అనేటువంటి ఒక కిట్ని అనేది ఉపయోగించు మనం బ్రీతింగ్ అనేది తీస్తాం కదా, అంటే ఊపిరి తీస్తూ ఉంటాం కదా, ఆ ఊపిరి తీసేటప్పుడు వదిలేటప్పుడు మధ్య దాని ద్వారా అనేది ఒక వ్యక్తికి అనేది కరోనా అనేది ఉందా లేదా అని ప్రధానంగా నిర్ధారించేటువంటి ఒక కిట్టే ఏంటంటే ఇన్స్పెక్ట్ ఐఆర్ అనేది. ఇది రీసెంట్గా కొనుక్కున్న దేశం ఏదంటే అమెరికా. దీని ద్వారా ఏమవుతుంది కోవిడ్-19 టెస్ట్లు అనేవి ఇంకా సింప్లిఫై చేయడం అనేది జరుగుతుంది. అలా ఇన్స్పెక్ట్ ఐఆర్ అనేటువంటి బ్రీత్ అనలైటిస్ యొక్క కిట్తో మనకి ఏ దేశం వార్తల్లో ఉందంటే అమెరికా దేశం అనేది వార్తల్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా అనేది ఆ విధంగా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క యుఎన్డిపికి పంచాయతీరాజ్ శాఖకి మధ్య ఒప్పందం. యుఎన్డిపి మరియు పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి ఒప్పందం అనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా యుఎన్డిపి అనేది మనకు చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి అంటాం. ఇది యుఎన్ఓలో ఉండేటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి ఒక సంస్థగా చెప్పడం అనేది జరుగుతుంది.
దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పేదరికాన్ని తగ్గించడం కోసం, ప్రపంచ దేశాల్లో ఆర్థికపరమైనటువంటి సంబంధాలు, సామాజిక పరమైనటువంటి సంబంధాలు, రాజకీయపరమైనటువంటి సంబంధాలు కుదుర్చుకోవడంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రను అనేది పోషించేది ఏంటంటే యుఎన్డిపి. ఇది ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెచ్డిఐ. చాలా కీలకమైనదండి. ఇండెక్స్లో కల్లా అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఇచ్చేటువంటి సంస్థ ఏదంటే యుఎన్డిపి సంస్థ. మరి ఈ రోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఈ రోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే భారతదేశంలోని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ ఏదైతే ఉంటుందో ఆ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటూ వార్తల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం ఏంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి కదా. ఎప్పుడు టార్గెట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరానికి సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉంటాయి మనకి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్గా ఎన్ని ఉంటాయి మనకి? 17 గోల్స్ అనేవి ఉంటాయి మనకి. ఈ 17 గోల్స్ అనేవి కూడా భారతదేశం అనేది సాధించాలి. ఎప్పటికల్లా సాధించాలి? 2030 కల్లా సాధించాలి. కాబట్టి దానికి సంబంధించి భారతదేశం యొక్క పంచాయతీరాజ్ శాఖతో ఇటీవల కాలంలో ఎవరు ఒప్పందం చేసుకున్నారంటే యుఎన్డిపి ఒప్పందం అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి యుఎన్డిపి అనేది ఆ విధంగా వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమడుగుతాడు? డైరెక్ట్ ఒకటి క్వశ్చన్, భారతదేశము సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్ని సాధించడం కోసం ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని అడుగుతాడు. ఏ అంతర్జాతీయ సంస్థ అంటే యుఎన్డిపి. దీని ద్వారా ఏమవుతుంది? ఫస్ట్ ఈ గోల్స్ ఏంటి? 17 గోల్స్ ఏంటంటే ప్రజలకి ఆరోగ్యపరమైనటువంటి వసతులను కల్పించాలి, ఆరోగ్యపరమైన జీవన విధానం అనేది ఇవ్వాలి, అదేవిధంగా మంచినీటిని అనేది అందించాలి, పట్టణాల్లో ఉండే మౌలిక సదుపాయాలను కల్పించాలి, అదేవిధంగా ఆసుపత్రి ఫెసిలిటీస్ ఉండాలి, అక్షరాస్యతను మరికాస్త డెవలప్మెంట్ చేయాలి. ఇలా 17 గోల్స్ అనేవి ఉంటాయండి. ఈ 17 గోల్స్ను కూడా మేము సపోర్ట్ చేస్తాం భారతదేశానికంటూ ఒక అంతర్జాతీయ సంస్థ అనేది ముందుకు వచ్చింది. ఆ అంతర్జాతీయ సంస్థ ఏంటంటే మనకి యుఎన్డిపి అనే సంస్థ. కాబట్టి ఆ యుఎన్డిపి అనేది ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ కూడా భారతదేశం సాధించడానికి సపోర్ట్ చేస్తాం అన్నది. కాబట్టి ఇది మీకు ఎక్కడంటే ఆల్రెడీగా పేపర్ 1లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఉంది, అక్కడ మనం అప్డేట్ చేసుకోవాలి. చూడండి, ఖచ్చితంగా కరెంట్లో ఉండే ప్రతి అంశాన్ని కూడా మనం అక్కడ అనేది రిలేటెడ్గా అనేది చేసుకోవాలి. కాబట్టి అలా రిలేటెడ్గా చేసుకుంటేనే మనం కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ అవుతాం, స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెవలప్ అవుతాం. కాబట్టి ఇది మనకి ఈరోజు న్యూస్లో ఉండేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు. చూడండి, అంతర్జాతీయ అంశాలు ఏమేమి గురించి మాట్లాడుకున్నాం ఒకసారి చూడండి. పేదరికంపై వరల్డ్ బ్యాంక్ నివేదిక మాట్లాడుకున్నాం, భారత సరిహద్దు సమీపంలో చైనా వక్రబుద్ధి, ఇండియా ఆస్ట్రేలియా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం, అంటార్కిటికా బిల్లు గురించి, ఇండోనేషియా భారత్, శ్రీలంక భారత్, మరి కోవిడ్-19 బ్రీత్ ఎనర్జీ, యుఎన్డిపి కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒప్పందం. ఇక్కడ మనకి బ్రిటన్ ప్రధానమంత్రి భారత్ పర్యటన అనేది ఒకటి మిగిలింది. మీకు ఇది నేషనల్ ఇష్యూస్లో భాగంగా అనేది వస్తుంది, ఎందుకంటే భారతదేశాన్ని పర్యటించారు కాబట్టి నేషనల్ ఇష్యూ, యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ నేషనల్ ఇష్యూలుగా తీసుకుంటూ దీన్ని అనేది మనం నేషనల్ ఇష్యూ చెప్పే ముందులో దీని గురించి అనేది మాట్లాడతాం. ఇది మనకి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఈ 3rd వీక్ సంబంధించినటువంటి కరెంట్ అప్డేటెడ్ విషయాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.